ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీకు కృపయు సమాధానమును, నెమ్మది, ఆరోగ్యము, సమృద్ధి, క్షేమము విస్తరించునుగాక. ప్రభువు మీకు తోడయుండి జయమిచ్చునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాగ్దానం ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, మన పితరుడు విశ్వాసులకు తండ్రినైన అబ్రహాము గారితో ప్రభు ఈ వాగ్దానాన్ని చేసి ఉన్నారు. గమనించండి, ఎవరైతే అబ్రహాముని ఆశీర్వదిస్తారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తారు అని చెప్తున్నారు. ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిని మనము చూసి వారిని బట్టి సంతోషపడి వారిని మనము ఆశీర్వదించిన ఎడల, అనగా వారిని మనము ప్రోత్సహించి అభినందించి వారి పట్ల దేవుణ్ణి స్తుతించిన ఎడల నిశ్చయంగా ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తారు. సర్వసాధారణంగా ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిని చూసి అసూయ పడతారే తప్ప వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించరు, అభినందించరు, ప్రోత్సహించరు. ఇలాంటి అసూయతో నిండిపోయిన సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎవరినైనా కూడా ఆశీర్వదించవలసిన వారమే కానీ శపించవలసిన వారము కానే కాదు. ఎవరైతే ఇతరులను ఆశీర్వదిస్తూ ఉంటారో, ఇతరుల యొక్క ఆశీర్వాదాలను చూసి అభినందించి ప్రోత్సహించి వారి ఎడల దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో, అట్టి వారిని చూసి దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. యోబు తన కష్టాలలో ఉండి కూడా తన స్నేహితుల యొక్క క్షేమం కొరకు, వారి దీవెన కొరకు ప్రార్థన చేశాడు. అందువలన యోబుని దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడు. ఈ రోజున నీ తోటి వారిని, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని, నీ ఇరుగు పొరుగు వారిని చూసి నువ్వు సంతోషపడుతున్నావా? వారిని ఆశీర్వదిస్తున్నావా? వారి పట్ల దేవుని కృప ఎంత ఉన్నదో గమనించి వారి విషయమై ప్రభువుని మనసారా నువ్వు స్తుతించగలుగుతున్నావా? అట్టి మంచి మనస్సు నీకున్నట్లయితే నిశ్చయంగా ప్రభువుని ఆశీర్వదిస్తాడు. నీ మనసు ఇతరుల పట్ల మంచిగా ఉండాలి. మత్సరపు మనసు, అసూయ మనసు నీ జీవితంలో ఉండకుండా నీవు దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క రక్తము చేత నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని దేవునికి ప్రీతికరమైన ఒక దీవించు వ్యక్తిగా నీవు నిలిచిన ఎడల నిశ్చయంగా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తారు. దేవుడు అట్టి కృప మీకు, మీ పిల్లలకు, మీ యొక్క తరతరములన్నిటికీ అనుగ్రహించాలన్నది నా యొక్క ప్రార్థన, నా యొక్క వాంఛ అయ్యున్నది. ప్రభు మీలో ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా ఆశీర్వదించునుగాక. మీ జీవితాలలో దేవుని ఆశీర్వాదం విస్తరించి అనేకులు దాన్ని చూసి ఆనందించినట్లుగా చేయునుగాక. అట్టి కృప కలుగునట్లు ప్రార్థన చేద్దామా? ప్రియ పరిశుద్ధాత్మ దేవా, తండ్రివైన దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు వందనాలు. ఈ యొక్క వాక్యముల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, ఆశీర్వదించబడిన వారిని చూసి ఆశీర్వదిస్తే అట్టి వారిని నువ్వు ఆశీర్వదిస్తానని లేఖనంలో తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. ఎవరి మీద కూడా అసూయ, ఈర్ష్య, మత్సరము కలిగి ఉండకుండా మా తోటి వారి అభివృద్ధిని, మా తోటి వారి క్షేమాన్ని, మా తోటి వారి ఆశీర్వాదాన్ని చూసి మేము వారిని ఆశీర్వదించేవారిగాను, మనస్ఫూర్తిగా వారి పట్ల మిమ్మల్ని స్తుతించేవారిగా ఉండే కృప దయచేయండి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి. ఒక నవనూతనమైన మార్పుని కుటుంబాల్లో కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.